జై శ్రీరామ్.
సుధాకర్, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఇక్కడ సత్యసాయి ఎన్క్లేవ్ కాలనీలోనే ఉంటాను. ఈ ఆలయం అమ్మవారిని నల్లపోచ అమ్మవారిని ప్రతిష్ఠించి దాదాపు 40 ఏళ్ళు అవుతున్నదని మన కమిటీ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, భిక్షపతి గారు. వీరందరూ కూడా కమిటీ మెంబర్స్. మహేందర్, తర్వాత ఈ మేడము, వీరందరూ కూడా కమిటీ మెంబర్స్. గత ఇది 24, 23, 22 జూన్లో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది మరకత ఉమామహేశ్వర శివలింగం. దీంట్లో విశేషం ఏంటంటే ఇది ఆకుపచ్చ రాయితో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా నిత్యం ఇక్కడ అభిషేకాలు, పూజలు, శివరాత్రికి, నవరాత్రులకి బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ రామలల్లాని అక్కడ ప్రతిష్టాపన మహోత్సవ సమయంలో ఈ టెంపుల్లో కూడా కార్యక్రమం చేయాలి అని చెప్పి సదుద్దేశంతో కమిటీ వారి వాళ్ళ రామలక్ష్మణ సీతా హనుమ విగ్రహాలను పెట్టి ఈరోజు శ్రీరాముడికి, తర్వాత విఘ్నేశ్వరుడికి అభిషేకము, శ్రీరాముడికి అష్టోత్తర శతనామాలతోటి పూజ, శ్రీరామ రక్షా కవచము ఇవన్నీ చేసి పూజ చేయడం జరిగింది. ఈరోజు చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు సాయంత్రం ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ టెంపుల్లో ఒక విశేషం ఏంటంటే దీపోత్సవం మహా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న సేవకులు కానీ ఇక్కడ వేసే దీపోత్సవానికి ఇక్కడ వీళ్ళు చేసే అరేంజ్మెంట్ సాయంత్రం మీరు వచ్చి చూస్తే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏ దేవాలయంలో కూడా ఇలాంటి అరేంజ్మెంట్ జరగదు. ఇక్కడ ఉన్న సేవకులు ఆ విధంగా వీళ్ళు ఇక్కడ చక్కగా డిజైన్స్ వేసి దీపాలు పెట్టుకొని దీపోత్సవం చాలా గ్రాండ్గా చేస్తారు. ఇవాళ అక్కడ రామలల్లా ప్రతిష్టాపన మహోత్సవంలో ఇక్కడ మన కాలనీలో కూడా ఈ కమిటీ వారు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని పెట్టి మహా దిగ్విజయంగా జరిపిస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది. అందరు భక్తులందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇక్కడ నల్లబొషమ్మ గుడి, ఎల్లమ్మ తల్లి, శివలింగము ఇవన్నీ ఉన్నాయి. ముందు కూడా ముందటి నుంచే ఉన్నాయి ఇవన్నీ. మా బస్తీ వాసులు అందరూ ఫస్ట్ ఇది ఇందడార్ గ్రామం భక్తులు అందరికీ ధన్యవాదాలు. మేము అందరం కలిసి 10 గడపకు ఒక్కొక్క పైసా కడికిలో పెట్టి కాలనీ వాళ్ళు చేసిండ్రు. అందరూ కష్టపడి గుడిని మాత్రము ఇంప్రూవ్ చేసిండ్రు. అందరికీ మన బస్తీ వాసులకు, మన కాలనీ వాసులకు, మన గుడి కమిటీ మెంబర్కు అందరికీ నా ధన్యవాదాలు. ముత్యాలన్న కానీ, శంకరన్న, మళ్ళా ప్రకాష్ అన్న, ఈయన సుదర్శన్ అన్న, సీను, భిక్షపతి, చాలామంది పేర్లు ఇంకా నాకు ఉన్నారు. అంత మన బస్తీలో అందరూ కమిటీ మెంబర్ అంటే అందరు హాల్ వస్తారు. మహేందర్ గారు, అందరు మన దాతలు. పేరేం పేరు? ఆనంద్ గారు సారు, పెద్దపట్ల సారు, వీళ్ళందరూ కలిసి చాలామంది కమిటీ మెంబర్లు ఉన్నారు. బస్తీ వాసులు, కాలనీ వాసులు అందరూ కలిసి మా గుడి మాత్రం చాలా రోజుల నుంచి అనుకున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి 42 సంవత్సరాల కింద ఎట్లా ఉండే గుడి ఇప్పుడు ఇట్లా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ అమ్మవారికి అందరికీ కూడా మన గుడి కమిటీ మెంబర్కి బస్తీలు అందరూ చల్లగా చూసుకోవాలి. నల్లబోషమ్మ, ఎల్లమ్మ తల్లి, శంకరుడు అని కోరుకుంటున్నారు మీడియా పరంగా అందరికీ. మీడియా జై శ్రీరామ్. మీ మీడియాలో కూడా చాలా థ్యాంక్స్.